అందరికీ దండాలు. ఈ వారం బెస్ట్ ఆఫ్ కత్తికటార్ వార్తలతో మేము ముందుకు వచ్చేసిన. మరి వార్తలు షురూ చేసుకుందాం. పొద్దుగాల ఆఫీస్కి వచ్చి వార్తలు ఎంకులాడుకొని రాత్రికి వార్తలు చెప్పి ఇంటికి పోయేసరికి ఓపికే ఉండదు. బోలు దోముకోవాలి, అన్నం వండుకోవాలి, తిని పండుకొని మళ్ళా తెల్లారి గిన్నెలు బోళ్ళు వచ్చలు కడుక్కొని ఆఫీస్కి రావాలి. అబ్బా, ఈ బాధలు పడే బదులు పని మనిషిని పెట్టుకుంటే మంచిగుండు అనిపిస్తుంది నాకు. గింత చిన్న జాబ్ చేస్తున్న నాకే పని మనిషిని పెట్టుకోవాలనిపిస్తే ఇంకా పెద్ద పెద్ద సెలబ్రిటీలకు ఏమనిపించాలి అనిపించడండి. ఖచ్చితంగా పని మనిషిని పెట్టుకుంటారు. కానీ విరాట్ కోహ్లీ, అనుష్క శర్మలకు పని మనుషులే లేరట. అవును, పెళ్ళమ్మగలు అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ ఇంట్లో పని మనుషులే ఉండరాట. ఓర్ని, ఇదెక్కడి చిత్రమే. పొద్దు మాపు రికాం లేకుండా పెర్మిటి క్రికెట్ ఆడేదానికి పోతాడు. అనుష్క శర్మ సినిమాల షూటింగ్లతోని మస్తు బిజీగా ఉంటది. అసంటోళ్ళు మాపటాలకి ఇంటికొచ్చి వంట వండుకొని తినే అంత తీరుకుంటదా? చిత్రమైన ముచ్చట కాకుంటే ఏంటిది ఇది? కానీ అదే నిజం అంటున్నాడు మాజీ క్రికెట్ సెలెక్టర్ శరణ్దీప్ సింగ్. వాళ్ళ ఇంటికి పోయినప్పుడు అనుష్క, కోహ్లీలు ఇద్దరు దగ్గరుండి అన్నం వడ్డించి పెట్టిర్రు. పని మనుషులు ఉండరు అని అంటున్నాడు. వాళ్ళ మంచితనం గురించి చెప్పేదానికి ఇట్లా అంటున్నాడో లేకుంటే నిజంగానే పని మనుషులే లేరో మనకు తెలియదు. గానీ పొద్దు మాపు ఆట ఆడి అలసిపోతాడు కోహ్లీ. ఇటు ఈమె కూడా రికామ్ ఉండే పని ఏమి చేయదు. నిమిషానికి కోట్లు సంపాదించే అంతటి సెలబ్రిటీలు. అసంటోళ్ళు పని మనిషిని పెట్టుకోకుండా మాపటికి ఇంటికి చేరుకొని పొయ్యి వెలిగించి వంట చేసుకొని తినుడు అంటే నమ్మలేని ముచ్చట. మళ్ళా ఈ నడుమ వీళ్లకు బిడ్డ కూడా పుచ్చింది. మంచికైనా చెడుకైనా ఓ మనిషి సాయం కావాలి. హోటల్కు పోతే ఒక్క ప్లేటు భోజనానికి 50 నుంచి 100 రూపాయల నడుమ ఉంటుంది. కొద్దిగా ఇలవగల తిండి బిర్యానీ గిట్లయితే మహా అయితే ఓ 1000 రూపాయలకు ఉంటుంది కావచ్చు. ఇంకా బాగా శ్రీమంతులు ఏసీ అరడాల్లో తినే తిండి అయితే 5000కు ప్లేట్ ఉంటుంది కావచ్చు. కానీ 20,000కు ఓ ప్లేటు చొప్పున తిండి ఉంటుందా ఎక్కడన్నా? అసలు ఉండదు కదా. కానీ ఉన్నది. అవును, మీకు చూపెడదామనే పళ్ళ నిండా పేర్చుకొని పట్టుకొచ్చిన సుడురి. 20,000కు ప్లేటు బిర్యానా? దాంట్లో ఏమన్నా బంగారం కలుపుతారా ఏంది అని అయితే నిజంగా బంగారాన్నే కలుపుతున్నారు. కమ్మటి రుచికల్లా బిర్యానీ వండి పళ్ళెం నిండా వేర్చి దాని మీద ఇగో గిట్ల పల్సటి బంగారు రేకులు అతికిస్తారన్నట్టు. దాన్ని అట్లనే ముక్క కూర సోర్వల ముంచుకొని తింటారన్నట్టు. అందుకే దీనికి ఇంత ఇల్వాట. 23 క్యారెట్ల బంగారాన్ని అతికిచ్చి రేటు పెంచి అమ్ముతున్నారట దుబాయ్ దేశంలో. బొంబాయి బోరో అనే హోటల్లో 1000 దీరం అంటే మన దేశ పైసలల్లా ఏ కొద్దిగా తక్కువ 20,000కు అమ్ముతున్నారట. ఎట్లున్నదో చూడరి తమాషా. ఎన్ని ఆస్తులున్నా అన్నమే తింటారు గాని బంగారం అయితే తినరు కదా అనే మాట ఇప్పుడు మాసిపోయే రోజులు వచ్చినాయి. పైసలు ఎక్కువ ఉన్నోళ్ళు బంగారు బిర్యానీ తింటున్నారు అన్నట్టు. తినుడు మంచిగానే తింటారు గాని అది అరుగుతుందా? అరిగి ఒంటికి ఇముడుతుందా? ఇముడితే మనిషి కూడా బంగారం లెక్కనే తల మెరుస్తాడా అంటే దేశ గయాన్ని ఏముండయి. పచ్చడ మెతుకులు తిన్నా ఈ బంగారు బిర్యానీ తిన్నా ఒక్కటే. శ్రీమంతులు ఈ బంగారు బిర్యానీ తినేతానికే హోటళ్ళు గిరాకీ పెంచుకునే ఉపాయం ఇది అని అంటున్నారు ఈ ముచ్చటేరికైన పబ్లిక్. కానీ చూడర్రి, బంగారం తినే రోజులు వచ్చినాయి అని ముక్కు మీద ఏలేసుకుంటున్నారట. ముందు ముందు ఇంకెసొంటి చిత్రాలు చూడబోతామో ఏమో కదా. సినిమా అంటే సినిమా బాహుబలినే. ఏం డైలాగులు, ఏం ఫైటింగులు. అబ్బో, ఇప్పటికీ టీవీలో వస్తే లేవ్వకుండా చూస్తాను నేనైతే. ఇక అన్నిటికీ మించి బాహుబలి పాటలు వింటుంటే చెవులలా తేనె పోసినట్టే ఉంటాయి. నిజంగా మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి సార్కు దండం పెట్టాలి. ఎప్పటి సందో సార్ను గలవాలి, ఒక సెల్ఫీ ఫోటో తీసుకోవాలి అనుకుంటున్నా కానీ కుదురుతలేదు. అవుగాని నా మాటలు సార్ గాని వింటున్నాడా ఏంది? ఆగో, కీరవాణి సారే వచ్చినట్టున్నాడు. పలకరిద్దాం పారి. ఇదేందిగిది? గమకాలు వాళ్ళకిచ్చే కీరవాణి సారు గంట పట్టిండు. శృతి సరిగ్గా ఉందా లేదా చూడాల్సిన సారు ఉప్పు కారం సరిపోయిందో లేదో చూస్తుండు. ఓర్ని, సారు పాటలు కొట్టుడు బంద్ పెట్టి కొత్తగా హోటల్ గిట్ల తెరిచిండు అయ్యింది అనుకునేరు. మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి సారు వేరే, గీ మనిషి వేరే. కాకపోతే కీరవాణి సార్ లెక్కనే అచ్చం డిట్టో ఉన్నాడు. ఇద్దరిని పక్కకు నిలబెడితే కవల పిల్లలేమో అనుకుంటారు. ఇగో కార్లకెళ్ళి దిగి నడుచుకుంటా వస్తున్నాడు చూడండి. ఎవరన్నా టక్కున చూస్తే నిజంగా కీరవాణి సారే అనుకొని ఎదురు పోయి స్వాగతం చెప్తారు. పశ్చిమ గోదావరి జిల్లా దొండపూడి అనే ఊర్లో ఉండే గీ మనిషి పేరు మద్దుల చలపతి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో ఒక దావత్ ఉంటే అక్కడికి వచ్చిండట. కారు దిగి దావతులో అడుగు పెట్టంగానే పబ్లిక్ కీరవాణి సార్ వచ్చిండు అని ఫోటోలు దిగనికే ఎగబడ్డారట. కానీ తర్వాత తెలిసిందట కీరవాణి సార్ కాదు, గీన వేరే అని.
కొంతమంది సెల్ఫీలు తీసుకొని ఇంటర్నెట్ లో కూడా పెట్టుడుతోని గీ చలపతి అన్న ఊర్లో మస్తు ఫేమస్ అయిందట. ఇక అసలైన కీరవాణి సారు మంచి మంచి పాటలు వాడిస్తే గీ డూపు కీరవాణి కమ్మగా వండి పెడతాడు. అంటే పేరు మోసిన వంట మాస్టర్ అన్నట్టు. ఏమైతేం గాని మనిషిని పోలిన మనుషులు 7 మంది ఉంటారంటే నిజమే కావచ్చు కదా. ఎంతైనా సినిమాలు వేరు, స్టేజ్ మీద నాటకం ఆడు వేరు. ఈ విషయం సినిమాలలో అందరూ ఒప్పుకుంటారు. సినిమాలలోనైతే కట్టు యాక్షన్ అనుకుంటా ముక్కలు ముక్కలు చేసి అతికించుకుంటారు. కానీ అదే స్టేజీ మీద యాక్టింగ్ చేసుడు అంటే అట్లా కాదు కదా. ఒక్కసారి షురువు చేసినామంటే ఇక మళ్ళా ఆగుడన్న సంగతే యాదికి రాదు. అట్లుంటుంది కథలు చెప్పేటోళ్ళు, నాటకాలు వేసేటోళ్ళ పరిస్థితి. అయితే అదే ఓ కాడ మోసానికి వచ్చింది. అదేందో చూడండి రూపారి. అరెవ్వా, చాముండేశ్వరి దేవి పాత్రను మస్తు పోషిస్తున్నది కదా. చూస్తుంటే నిజంగానే దేవికి కోపం వచ్చి దివి నుంచి దిగొచ్చిందా అన్నట్టు అనిపిస్తున్నది కదా. మహిషాసురుడు బగ్గా ఎక్కువ చేస్తున్నాడు. ఎట్లనైనా చంపేస్తా బిడ్డా అనగో ఎట్లా ఊగిపోతున్నదో చూడుండ్రి. అబ్బబ్బబ్బా ఎట్లా కొడుతున్నదో చూడుండ్రి. మరి లేకపోతే ఎందుకు ఊకుంటారు? గా మహిషాసురుని గురించి ఎరకైందే కదా, వాణ్ణి చంపుడే లెక్క. అందుకనే మస్తు కోపంతోని చాముండేశ్వరి దేవి ఊగిపోతున్నది. అటుగొట్టింది ఇటుగొట్టింది, ఆగో ఆఖరికి పడేసింది కూడా. ఇంకేంది, పడేసింది కాబట్టి చంపినట్టే అనుకోవాలి కదా. కానీ చూడుండ్రి ఏం చేసిందో. ఓర్ నాయనో, చూస్తున్నారా? నిజంగానే శూలం అందుకొని పొడుస్తున్నది కదా చాముండేశ్వరి దేవి. ఆ ఇంత నయం, చుట్టూన్నోళ్ళంతా ఒక్కసారి ఉరికొచ్చిండ్రు కాబట్టి బతికిండుగా మనిషి. చాముండి ఏషం గట్టింది కూడా ఓ మొగోడే. మందికి చూసేటందుకు ఏదో నాటకం వేస్తున్నామని అందరికీ తెలిసిందే. కానీ గా చాముండి పాత్ర ఏషనోడు మొత్తం మర్చిపోయినట్టున్నాడు. పాత్రల లీనమైపోయి రాక్షసునేషం గట్టిన ఓ అమాయకుణ్ణి పూరాగా చంపాలని చూసిండు. ఆగో లోపటికి తీసుకుపోయి మాట్లాడుతున్నా కూడా మత్తు దిగుతలేదు. కర్ణాటక రాష్ట్రంలో చాలా రోజుల కిందనే జరిగిందట గీ ముచ్చట. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. మస్తు చిత్రంగా ఉంది కదా సంగతి. మనుషులు మిగతా జీవాల లెక్కనే చెట్లకు కూడా ప్రాణం ఉంది. అవి కూడా ఊపిరి పీలుస్తాయని చిన్నప్పుడు పుస్తకాలలో చదువుకున్నాం కదా. అట్లనే మనుషులకు వచ్చినట్టే వాటికి కూడా రోగాలు వస్తాయి, డాక్టర్ల అవసరం పడుతుంది. అయితే మనుషులంటే దగ్గో జ్వరం వస్తే దవాఖానకు పోతారు. కానీ చెట్లు ఎక్కడికి పోతాయి? వాటికి రోగం వస్తే పట్టించుకునేటోళ్ళు ఉన్నారా అంటే ఖచ్చితంగా ఉన్నారు. ఇగో చెట్ల కోసమే మన దేశంలో ఒక దవాఖానా కూడా కట్టిండ్రు. చూద్దాం పాండ్రి. పంటకు పురుగు పట్టినట్టే చెట్లకు కూడా పురుగు పడుతుంది. సూత్యమనేటాలకు పెద్ద పెద్ద చెట్లు పురుగు పట్టి కూలి పడుతుంటాయి. అందుకే పంజాబ్ రాష్ట్రంలో ఉన్న అమృత్సర్ పట్టణంలో ప్రపంచంలో తొలిసారి చెట్లకు వైద్యం చేసే దవాఖానా పెట్టిర్రు. ఇగో గిదే ఆ దవాఖానా. ఎసొంటి చెట్టు అయినా ఎసొంటి రోగమైనా ఇక్కడ దానికి మందులు ఇస్తారట. చచ్చిపోయే చెట్లకు కూడా సూదులు ఇచ్చి బతికిస్తారట. ఇంకో ముచ్చటేంటిదంటే గీ చెట్ల దవాఖానాలో అంబులెన్స్ సౌలతి కూడా ఉన్నది. ఎక్కడన్నా చెట్టు సావు బతుకులలో ఉన్నదని ఫోన్ వస్తే వెంటనే మందులు సూదులు పట్టుకొని అంబులెన్స్ లో ఉరుకుతారట. చిన్న చెట్టు అయితే అంబులెన్స్లనే దవాఖానకు తీసుకొచ్చి ఆపరేషన్ చేసి బతికిస్తారట. IRS ఆఫీసర్ రోహిత్ మెహ్రా అనేట ఆయన ఈ చెట్ల దవాఖానా సురువు చేసిండు. పెద్ద పెద్ద చెట్లు ఎవ్వరు పట్టించుకోక రోగాలొచ్చి కుప్పగూలుతున్నాయి. మొలకలు నాటి ఫోటోలు దిగుతున్నారు గాని వాటిని కాపాడేటోళ్లే కరువైర్రు. అందుకే చెట్ల దవాఖానాను సురువు చేసిన అని అంటున్నాడు గీ రోహిత్ సారు. చెట్లను మనం కాపాడితే అవి మనల్ని కాపాడతాయి అనే మాటను సారు గట్టిగా పట్టుకున్నట్టున్నాడు. ఎండాకాలం షురువైంది అని అనుకుంటున్నామో లేదో, మళ్ళా చల్లగాలి పెరిగింది. రాత్రైతే చాలు గజ గజ వణుకు ఉడుతుంది. ఇక ఒక్కటేసారి శివరాత్రికే పోయేటట్టున్నది చలి. కానీ గీయంత చల్లదానానికే మనం ఇంతగానం ఆగమవుతుంటే బార్డర్లా గడ్డగట్టే చలి ఉంటుందట. మళ్ళీ అక్కడ మన ఆర్మీ జవాన్లు ఎట్లా డ్యూటీలు చేస్తారో ఏమో కదా. అందుకే మనోళ్ళకు చలి పెట్టకుండా ఒక ఆయన మంచి ఇకామత్ చేసిండు. గదేందో చూద్దాం పాండ్రి. ఇగో గిదే మన మిలిటరీల కోసం తయారు చేసిన కొత్త రకం టెంటు. దీని లోపల కూర్చుంటే పిట్టగూట్లో కూర్చున్నట్టే, మీదికెళ్ళి ఒక 4 షెద్దర్లు కప్పుకున్నట్టే ఎచ్చగుంటదట. బయట ఇగ మిరుగా మరగ దంచుతున్నా లోపలికి గాలి సొర్రనే సొర్రదట. అసలే మన మిలిటరీలు డ్యూటీ చేసే లద్దాఖ్ అసొంటి జాగాల సలి సంపేటట్టే ఉంటది. గంత సలిలా కునుకు తీయకుండా కావలి గాయాలి. అసలే ఓ దిక్కు చైనా దేశపోళ్ళు, ఇంకో దిక్కు పాకిస్తాన్ బద్మాష్ గాళ్ళు మన మీదికి కత్తులు నూరుతుండ్రు. మనోళ్ళు సలికి ఆగమై సల్లవడితే బద్మాష్ గాళ్ళు మామ్లా చేసినా చేస్తారు. అందుకే గట్ల కాకుండా ఉండాలంటే ఇగో
ఎంత సలీలనైనా పనిచేసేటట్టు గిసొంటి టెంట్లు కావాలి. 10 మంది ఎచ్చగా కూసునేటట్టు తయారు చేసిన గీ టెంట్లు ఒక్కొక్కటి 30 కిలోల వజనుంటదట. ఏ గుట్ట మీదికి కావాలంటే అక్కడికి దబ్బ దబ్బ అల్కగా ఎత్తుకొని పోవచ్చట. మీదికెళ్ళి కరెంటు గిరంటు ఏం అవసరం లేదు, సూర్యుని కిరణాలతోనే పనిచేస్తదట. అన్నట్టు గింత మంచి గుడారాలు తయారు చేసింది ఇగో గీయన్ననే. పేరు సోనం వాంగ్జూక్. పేరెక్కనో ఇన్నట్టున్నది కదా. అప్పట్లో హిందీలో 3 ఇడియట్స్ అనే ఒక సీన్ వచ్చింది కదా, అందులో హీరో అమీర్ ఖాన్ పాత్రను గీనను చూసే పెట్టిండ్రట. కొత్త కొత్త ప్రయోగాలు చేసుకుంటా ఎప్పుడు నలుగురికి వనుకొచ్చే పనులు చేస్తుంటాడట. మస్తు గ్రేట్ కదా. నీకు దండం పెడతా స్వామి, నీ క్షేమం కూడా చెప్తున్నా స్వామి. అసలు ఇవి చేతులు కాదనుకో స్వామి, అసలు నువ్వు మనిషివే కాదనుకో స్వామి. నోటికి ఎంత మాట వస్తే అంత అనుడేనా? మనిషి కాకుంటే ఏంటిదిరా, జంతువా రాక్షసురా? అబ్బా ఈ పద్మ ఒకటి వచ్చినావా తల్లి, సందులో సడేమి అని దూరిపోతావు. నీ ప్రాబ్లం ఏంది, నీ ప్రాబ్లం ఏంది? ఇందుకు నీ ప్రాబ్లం ఏంది? ఎందుకు బాట మీద పోయేటోళ్ళ చేతులు పట్టుకొని ఇవి చేతులు కావనుకో మనిషివి కాదనుకో అని ఎందుకు సతాయిస్తున్నావు? అమ్మా తల్లి, నువ్వు ప్రశ్నలు ఆపితే నా పని నేను చేసుకుంటా. నీకు దండం పెడతా. నువ్వు ఏంది, నువ్వు మనిషివి కాదంటే ఫీల్ అవుతాండావా? నువ్వు మనిషివి కాదంటే నువ్వు దేవుడు అని అర్థము. దేవుడా? అవును, కిరీటం లేని దేవుడు. మళ్ళీ ఈయననేమంటాడో కదా. ఏమి ఆహార్యము, ఏమి రూపము, ఏమి ఆ తేజస్సు. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా. కిట్టు ఏం చేస్తున్నావురా? దాని పోయే దానేలతోని ఇలా తన్నులు తిందాం అనుకుంటున్నావా? టయానికి ఒక రగ్గుంటే సన్మానం చేసుకునేవాడిని. ఓ పువ్వు ఉన్నా కూడా బాగుండేదే. అర్రెర్రే, నిన్ను ఏమిచ్చి పూజించాను రా స్వామి. ఏమైందిరా, ఎందుకు ఇట్లా చేస్తున్నావురా? ఆడిపోతున్నావు స్వామి, నువ్వు బిడ్డలు చచ్చిపోతున్నారు స్వామి. ఏడ్చి ఏడ్చి కళ్ళు ఇంకిపోతున్నాయి. ఈ ఆపే స్వామి. నేను అదే అంటున్నా, నీ ఓవర్ యాక్టింగ్ ఆపై అంటున్నా. ఏం చేస్తున్నావు చెప్పు అంటున్నా. సదాశివ సన్యాసి, మాస్క్ పెట్టుకోర సన్నాసి. మాస్క్ పెట్టుకోవాలనా? సదాశివ సన్యాసి, దూరం పాటించర బద్మాసి. దూరం పాటించాలనా? అంటే వాళ్ళు కరోనా రూల్స్ పాటిస్తలేరని ఇట్లా చేస్తున్నాడా? ఇప్పటికే ఇదే నా సన్మానం అనుకో స్వామి. రోడ్డు మీద కుర్చీ వేసి కూర్చోబెట్టలేదు, నేను ఫీల్ కాగాకు. దండేసి దండాలు పెట్టాల్సింది. ఏంది స్వామి, మాస్క్ పెట్టుకోండి స్వామి. అదేమన్నా బరువు అవుతుందా? ఇంత బరువు ఉండేవాడిని నేనే మాస్క్ వేసుకొని తిరుగుతానా? దూరం పాటించండి స్వామి. నీకు దురదలైతే ఏం లేవు కదా. దూరానికి దురదకు ఏం సంబంధం రా? మరి ఒకరినొకరు రాసుకుంటా పూసుకుంటా ఎందుకు పోతున్నారు? నీ ఎటకారం పాడుగాను. చెప్పినావు కదా, ఇక వదిలే. అట్ట వదిలినాం కాబట్టే మహారాష్ట్రలో 2వ ప్రళయం ముంచుకొస్తుందంట. 2వ కరోనా స్టార్ట్ అయిపోయిందంట పద్మ. ఆ రాష్ట్రంలో ఉండే అమరావతిలో మళ్ళీ లాక్డౌన్ పెట్టినారంట. అవును, కేసులు పెరుగుతున్నాయట. మళ్ళా లాక్డౌన్ రోజులు వస్తాయేమో అని భయం అవుతున్నది. ఇదంతా వీళ్ళ పుణ్యమే. ఒరే స్వామి, జ్వరం వస్తే తగ్గిపోతుంది, కిడ్నీలో రాళ్ళు ఉంటే కరిగిపోతాయి. కరోనా వస్తే నాకి పిచ్చి సినిమా చూపిస్తుంది. మాస్కులు పెట్టుకోండి రా. అప్పో. అవును, మళ్ళా అసంటి ఘోరమైన రోజులు రాకుండా ఉండాలంటే మాస్కులు పెట్టుకోవాలి, దూరం పాటించాలి, శానిటైజర్ రుద్దుకోవాలి. దానాయన దా, నీకు దండేసి దండం పెట్టి సన్మానం చేస్తా. కరోనా వ్యాప్తి చేస్తున్న ఉత్తమ మనిషి అవార్డు నీకే ఇప్పిస్తా. చూడు చూడు, దా దా దారా నువ్వు. మరి ఎంతకని చెప్తారు? ఎన్ని తీర్లు చెప్పినా ఇంటలేరు. అందుకే మా కిట్టుగాడు ఈ పని చేస్తున్నాడు. మహారాష్ట్రలో మళ్ళా కరోనా కేసులు పెరుగుతుండే వరకు లాక్డౌన్ పెట్టిండ్రట. మన కాడ ఆ లాక్డౌన్లో రావద్దు అంటే జర కరోనా రూల్స్ పాటించుర్రి. మా కిట్టుగాని తీరుగా నేను కూడా దండం పెడుతున్నా. ఆ తర్వాత మీ ఇష్టం. ప్రకృతిని దేవుని లెక్క కొలిచే దేశం మనది. అందుకే నదులను కూడా మనం పూజిస్తాం. పుష్కరానికోసారి జాతర చేస్తాం. స్నానాలు చేసి పుణ్యం మూట కట్టుకుంటాం. అంతేకాదు, నదులు కోట్ల మందికి బతుకు తెరువు చూపిస్తున్నాయి. బీడు భూములను సస్యశ్యామలం చేస్తున్నాయి. కానీ ఇంత చేస్తే మనుషులు తాను కూసున్న కొమ్మను తానే నరుక్కుంటున్నారు. స్వచ్ఛమైన నదులను కలుషితం చేస్తున్నారు. చూడుండ్రి ఏ తీరుగా కలుషితమైందో ఈ నది. ఆగో, నీళ్లు తక్కువైనే బురుగు ఎక్కువైంది. గుర్రపు డెక్క కప్పినట్టు మొత్తం నురుగ వరుసుకున్నది. మల్లెపూ లెక్క తెల్లగానే ఉన్నది కదా, ఏమైతది అనుకునేరు. ఫ్యాక్టరీలకెళ్ళొచ్చే గలీజు గత్తరంతా కలిసి గిట్ల కలుషితమైందట యమునా నది. ఢిల్లీ చుట్టుముట్టున్న ఫ్యాక్టరీలన్నీ అడ్డమైన రసాయనాలు యమునా నదిలకే ఇడుస్తున్నాయట. అందుకే యమునా నదిల నీళ్లు విషం లెక్క తయారైనయి. మీదికెళ్ళి కొరివితోని తలగొక్కున్నట్టు ఆగో మనుషులు గవే నీళ్ళని తీసుకుపోయి వాడుకుంటున్నారు. పాడైగా విషం నీళ్లు తాగి పానాల మీదకొస్తే ఎంత ఘోరమైతది. మళ్ళీ ఆఫీసర్లు కండ్లు మూసుకున్నారో లేకపోతే జేబులు నింపుకుంటున్నారో గాని గింత కాలుష్యమైతున్నా నిమ్మకు నీరెత్తినట్టే ఉంటున్నారట. అసలు యమునా నది తీరం అంటే ఎంత అందంగా ఉండేది. కవులంతా కైగట్టి ఒగిడిండ్రు.
యమునా నది అందానికి మెచ్చే షాజహాన్ ప్రియురాలి సమాధి తాజ్మహల్ ను గక్కడ కట్టిండు. అందానికి అందమన్నట్టుండేది యమునా తీరం, కానీ ఇప్పుడు దాని దరికి పోదమంటనే గబ్బు వాసనతోని గీ తీరుగా తయారైంది. ఇప్పటికైనా సర్కారోళ్ళు ఆఫీసర్లు పట్టించుకోకపోతే ఇంకా ఘోరంగా తయారైతది పరిస్థితి అని బాధపడుతున్నారట అక్కడి పబ్లిక్. ఈ 2 దినాల సంధి ఎండ బగ్గా కొడుతున్నది. మొన్నటిదాకా 7 దాటినా సూర్యుడు రావాలనా వద్దా అన్నట్టే వెనకకి ముంగల్కి అయ్యేటోడు, కానీ ఇప్పుడు దబాయించి కొడుతున్నాడు. 9 గంటలకే చెమటలు కక్కిస్తున్నది ఎండ. చూస్తుంటే చలికాలం చల్లగా జారుకున్నట్టే కనిపిస్తున్నది. ఎండాకాలం షురువైతున్నట్టే ఉన్నది. వామ్మో, ఎర్రటి ఎండను తలుసుకుంటేనే భయమవుతున్నది. చూద్దాం పాన్రి ఎండాకాలం ఎట్లెట్లు షురువైతున్నదో. ఇన్నొద్దులు సాటుకు తిరిగిన సూర్యుడు ఇక నేటుగా ప్రతాపం చూపియనీకే తయారైతున్నాడు. పొద్దుగాల సలివెట్టేది పోయి ఉక్కపోత షురువైతున్నది. ఈ 2 దినాల సంది ఎండ శీతం కొడుతున్నది. పొద్దుమికి కూడా 7టికే చీకటైతున్నది. అంటే మెల్లగా సలిడుస్తున్నట్టే ఉంది కదా. ఎండదేవుడు ఎప్పుడెప్పుడు మాడగొట్టాలనా అన్నట్టే ఊరుకొస్తున్నాడు. మీదికెళ్లి మొన్నటిదాకా బలంగున్న ఉపరితల ద్రోణి ఇప్పుడు శాత కాకుండా అయిందట. అందుకే చల్లగాలులు తక్కువై వేడిగాలులు వీస్తున్నాయట. తెలంగాణలో మంచిర్యాల, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల ఇప్పుడే 38 డిగ్రీలకు పోయిందట వేడి. హైదరాబాద్ లో కూడా దగ్గర 35 డిగ్రీలు ఉంటున్నదట ఎండ. ఇక పోను సూర్యుడు సుర్రుమనిపించేటట్టే ఉన్నాడు. ఇప్పటికే ఈసారి ఎండలు ఎప్పటికంటే ఎక్కువనే ఉంటాయని వాతావరణం సార్లు ముందుగానే హెచ్చరిక చేసిండ్రు. అంటే ఈసారి సెగ గట్టిగానే దాగేటట్టున్నది. ఉక్కపోత నుంచి ఊరడి పొందాలంటే పంకలు, కూలర్లు, ఏసీలు అన్ని ముందుగానే దుమ్ము దులుపుకొని రెడీగా ఉండుండి. చూసిరు కదా, గీ ఈ వారం మన బెస్ట్ ఆఫ్ కత్తి కట్టర్ వార్తలు. మళ్ళా వార్తలలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.